దొరికేసావు దొరికేసావు ఇంకొంచెం పరిగెట్టానంటే అయిపోతావు ఏదో పెద్ద రన్నింగ్ రేస్లో తోపులాగా పెద్ద ఫీల్ అయిపోకో నిన్ను ఇప్పుడు పట్టుకోకుండా వదిలిపెట్టను హే, దగ్గరికి వచ్చేసా ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు నేను కూడా చూస్తాను ఆహా, ఇలా వస్తే నేను రాలేను అనుకుంటున్నావా అమ్మ దొంగ ఈ రోజు నిన్ను వదిలిపెట్టను అంతే బాబు అయిపోయావు నా చేతుల్లో. రారా ముందొచ్చి పట్టుకోరా దమ్ముంటే. నీకు ఈరోజు దొరకను గాక దొరకను. ఏం చేసుకుంటావో చేసుకో. అరే కార్ వెళ్ళట్లేదేంటి? అరే యార్ కీ సరిగా ఆన్ చేయలేదే ఏంటి? అరే బాగానే ఆన్ చేశానే, కార్ స్టార్ట్ అవ్వట్లేదేంటి? ఓకే కార్ అయితే స్టార్ట్ అయింది బట్ ముందుకు మూవ్ అవ్వట్లేదు. రే షించాన్ వెనకేం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తాను నీ కార్ డ్రైవ్ చేయడం రాకపోతే అయినా కూడా ఎంత పిరికాడు అంతటి బాబు నా దగ్గర భయపడి కార్ ఎక్కేసావు దమ్ముంటే దిగు. ఆగరా నువ్వు ఒకడివి. కార్ ఏమో ఆన్ చేశాను, డ్రైవ్ కూడా చేస్తున్నా, కానీ ముందుకెళ్ళి వెళ్ళట్లేదు, అసలు అర్థం కావట్లేదు. నిన్నే కదా సర్వీసింగ్ కూడా ఇచ్చాం, దగ్గర దగ్గర 5,000 రూపీస్ అయింది. అయినా కూడా కార్కి ఏం ట్రబుల్ వచ్చింది? ఏమై ఉంటది నా దగ్గరేమో భయపడి కారులో వెళ్ళి కూర్చుని టబా టబా తొక్కుంటావు దానివల్ల అది పోయి ఉంటది అంతటి బాబు మళ్ళీ 10,000 రూపాయలు వేస్ట్. పద వెళ్ళి సర్వీసింగ్ చేయించుకుని వద్దాం. నీకు ఎకశకాలు బాగా ఎక్కువ అయ్యారే షించాన్. కార్ డ్రైవ్ చేయడానికి అవ్వట్లేదు, ఇప్పుడు సర్వీసింగ్కి తీసుకెళ్ళాలంట. రేస్ బూస్టర్ యూజ్ చేసినా కూడా మూవ్ అవ్వట్లేదు. అసలు ఏం జరిగింది దీనికి? ట్రబుల్ అయితే ఏం ఇవ్వలేదు అనుకుంటున్నాను రా, ఎందుకంటే కార్ అయితే చాలా అంటే చాలా కొత్తగా మార్చేసాం. ఆ ఇంజన్ కూడా మొన్న అయితే మార్చేసాం కాబట్టి కార్కి అయితే ఇంకా దేని ద్వారా ట్రబుల్ వచ్చేటువంటి అవకాశమే లేదు. బట్ ఎందుకు ఇలా అవుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి నార్మల్గా మూవ్ చేయడానికి ట్రై చేద్దాం ఆగు. అయినా కూడా అలా ఎలా అవుతుంది? మనం కార్ ఎక్కి మరీ డ్రైవ్ చేస్తున్నా కూడా మూవ్ అవ్వట్లేదు. ఇలా అవ్వడం చాలా అంటే చాలా కష్టమే అనుకుంటా. హా, ఒక పని చేద్దాం. మన పక్కింటి అన్న దగ్గర అయితే ఒక కారు ఉంది కదా, దాంతో ఒకసారి డాష్ ఇచ్చి చూద్దాం. మేబీ అలా మూవ్ అయ్యిందంటే మాత్రం ఓకే, లేకపోతే ఖచ్చితంగా సంథింగ్ ఏదో జరుగుతున్నట్లే. పోనీ ఎంత ట్రబుల్ ఇచ్చినా సరే కార్ టైర్స్ ద్వారా అది మూవ్ అవుతుంది కదా, నార్మల్గా అయినా మూవ్ అవ్వాలి. అలా కూడా మూవ్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా ఏదో జరిగినట్లే. 1 మినిట్ ఇక్కడే ఉండు, ఒకసారి కార్ తీసుకొస్తా. ఒక చిన్న డాష్ ఇచ్చామనుకో బ్యాక్ సైడ్ వెళ్ళిందా లేదా అని చెప్పేసి దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఓకే కార్ అయితే ఇక్కడే ఉంది, లేట్ చేయకుండా దీన్ని తీసుకువెళ్ళి మన కార్కి అయితే డాష్ ఇవ్వాలి. ఒక్క డాష్కి ఏమవ్వాలంటే వెనకున్న గోడకి వెళ్ళి గుద్దుకోవాలి, అంత గట్టిగా ఇవ్వాలి. బట్ అవుతుందా లేదో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏంటో మనకి తెలుసుకోవాలంటే దీంతో ఒకసారి డాష్ ఇవ్వాల్సిందే. అంతకడే బాబా మామూలుగా కాదు దెబ్బకి గుద్దావంటే మన స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి పడాలి కారు కాదు నువ్వు చీచీ ఏంటంతకడే బాబా ఏదో పెద్దగా గట్టిగా గుద్దుతావు అనుకుంటే అసలు ఊపిరి లేనులాగా గుద్దుతున్నావు మన కారు ఇంచు కూడా కదలలేదు. ఏంటంతకడే బాబా నీ కార్ డ్రైవ్ చేయడం రాకపోతే నాకు ఇచ్చే నేను డ్రైవ్ చేస్తా. అబ్బా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే తలకాయ తినడం నీకు అలవాటారా అసలు? నా పని నన్ను చేసుకునే వచ్చు కదా. చిరాగ్గా ఊరికనే వాగుతూనే ఉంటున్నాడు వీడు. ఓకే అయినా ఇదేంటబ్బా ఇంత పెద్ద కారుతో గుద్దినా కూడా అసలు మూవ్ కూడా కావట్లేదు. ఏమైంది కార్కి? అసలు ఏమైందో కూడా నాకు అర్థం కావట్లే. పోనీ పలానా ఒక ట్రబుల్ ఇచ్చింది ఇది అదని చెప్పేసి తెలిస్తే బాగుండేది. ఆ ట్రబుల్ ఇచ్చినా కూడా కార్ అయినా మూవ్ అవ్వాలి కదా, అది కూడా కావట్లేదు. ఇదిగో అంతకుడు బాబు నాకు ఒక ఐడియా వచ్చింది. మన గణపతి అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ దగ్గర టో ట్రక్ ఉంది. ఆ టో ట్రక్తోని మనం లాగామనుకో ఏ వెహికల్ అయినా సరే ఇట్టే వచ్చేస్తుంది. నాకు తెలిసి మన బఫెలో కారుని కూడా ఇలా అంటే అలా లాగేయచ్చు అనుకుంటా. ఏమంటావు? అవునరా పొట్టుడా, గణపతి అన్న దగ్గర టో ట్రక్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుని ఆగామంటే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మా తలకై తినకుండా ఒక మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ రా బాబు. నేనెప్పుడూ నీకు సలహా ఇద్దామని చూస్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఏదో ఒకటి అంటేనేమంటావు. ఆకతాయి అల్లరి పిల్లోడు ఇది అదని చెప్పేసి. అయినా అక్కడ నేనేం ఫీల్ అవ్వనులే, ఎందుకంటే నేను అల్లరి చేస్తాను కాబట్టి. సరే కానీ ఇప్పుడు ఆ టో ట్రక్తో కూడా రాకపోతే మన పరిస్థితి ఏంటంతేడు బాబు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడు టో ట్రక్తో లాగినా కూడా రాకపోతే ఏం చేయాలని చెప్పేసి ముందైతే టో ట్రక్ తీసుకొద్దాం, తర్వాత చూద్దాం. అబ్బా ఆ గణపతి అంకుల్ ఎంత మంచారో. ఆయన వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన కూడా మనకే ఇచ్చారు. ఆయన ఇచ్చినందుకైనా సరే మన పని అయితే అదే చాలు. ఓకే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ముందైతే మనం దీన్ని లాగగలమా లేదని చెప్పేసి చాలా టెన్షన్గా ఉంది. ముందైతే మనం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హుక్ని అయితే తగిలించాలి. ఎగ్జాక్ట్గా తగిలించిన తర్వాత ఇంకా లాగేయడమే. పర్ఫెక్ట్గా కనెక్ట్ చేయాలి ముందు. ఈ కనెక్ట్ చేయడం కూడా ఇంతకుముందు వచ్చేది కాదు, ఇప్పుడు వచ్చి కాబట్టి నో ప్రాబ్లం. ఓకే హుక్ అయితే కనెక్ట్ అయింది. ఓ నో 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 ఏంటబ్బా ఇది? టో ట్రక్తో లాగినా కూడా రావట్లేదు. హుక్ కూడా పర్ఫెక్ట్గానే కనెక్ట్ చేసాం.
అసలు కారు ఉన్నటువంటి ప్లేస్ నుంచి కదలను కూడా కదలట్లేదు. ఏమైందబ్బా? అంతేడు బాబు, నాకు ఒక డౌట్. ఎవరైనా మేకులు తీసుకొచ్చి కొట్టేసి ఉంటారంట పైనుంచి, అందుకే ఇందాక నుంచి కదలట్లేదు అనుకుంటా. ఒకసారి చూద్దాం పదా. రేయ్, ఏంట్రా ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావురా? మేకులు కొట్టేయడం ఏంట్రా బాబు? మేకులు కొట్టడానికి అదేమైనా చెక్క అనుకుంటున్నావా? కార్కి ఎవడైనా మేకులు కొడతాడా? అది కూడా భూమి నుంచి దీనికి కనెక్ట్ చేసి మరి మేకులు కొట్టినా కూడా అది అక్కడ ఉండిపోదు. అర్థమవుతుందా? సంథింగ్ ఏదో జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లే. అరే, టో ట్రక్ లెగిసిపోతుంది కానీ కారు మాత్రం మూవ్ అవ్వట్లేదబ్బా. ఎంత ట్రై చేయాలి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై. మనమైతే కొంచెం ఓ వామ్మో, ఏంటబ్బా గాల్లో ఇలా ఎగురుతుంది అసలు? అంటే ఇది కూడా పాయనేనా? అయ్యో పాపం. అందుకుడు బాబు, మనం ఇంకా కారుని తీయలేమనుకుంటాలే. పద, ఏమైనా పని ఉంటే వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ ఎంత ప్రయత్నించినా కూడా అది అవ్వట్లేదు. ఎవరు చెప్పారు అవ్వట్లేదని? వచ్చేసింది. అరే అరే, ఉక్కు వచ్చేసిందా? అరే యార్, కారు వచ్చిందని చెప్పేసి అనుకున్నా. ఎంతసేపు అబ్బా ట్రై చేయాలి ఇంకాను? ఈ యొక్క టో ట్రక్తో ట్రై చేసినా కూడా ఏం అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా? మనమైతే అన్ని విధాలుగా ట్రై చేసాం. ఎంత ట్రై చేసినా కూడా అది మాత్రం మూవ్ అవ్వని కూడా మూవ్ అవ్వట్లేదు. అసలు ఏమైంది? ఎలా అక్కడ అతుక్కుపోయిందా, లేకపోతే అసలు ఏమైనా ఉందా? ఏదైనా క్లూ ఉన్నా కూడా బాగుండేది. ఏమీ తెలియకుండా, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మనం ఎంత ప్రయత్నించినా కూడా అది రాను కూడా రాదనిపిస్తుంది నాకు. ఇంకొక ఐడియా వచ్చింది అందుకుడు బాబు, చెప్పమంటావా? మన కారునే కాదు, మన ఇంటినైనా సరే దాంతో లేపేయచ్చు. జేసీబీ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. ఏమంటావు? ఓకే రా, నువ్వు చెప్పిన విధంగా జేసీబీని యూజ్ చేసినా కూడా మేబీ ఏమో మన ఇంటినే లేపేయచ్చు. అటువంటిది కార్ని లేపలేమా? మేబీ ఇదైతే వర్క్ అవ్వచ్చు. బట్ ఏమోరా, అసలు అది ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు రాదో నేను కూడా చూస్తాను. ఈ జేసీబీ యూజ్ చేసి అది గనక రాలేదనుకో, భూమిలో పెట్టి లేపే అందుకుడు బాబా. మన ఇల్లు పోయినా పర్లేదు, మొత్తం లేపేద్దాం. రే పొట్టోడా, ఏంట్రా మొత్తం లేపేసేది? దీనికోసం ఇంటిని లేపేద్దామని చెప్పేసి అంటావు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి ట్రై చేద్దాం ఆగు. ఓకే, కార్ కిందకైతే జేసీబీ అయితే వెళ్ళింది. చూద్దాం ఇప్పుడు. అరే యార్, నో వే. అరే, కిందన వీల్స్ తిరుగుతున్నాయి కానీ ఇది మాత్రం లేవట్లేదు ఏంట్రా బాబు? సరాగు, ఇంకొకసారి ట్రై చేద్దాం. అరే అరే, మూవ్ అవ్వని కూడా మూవ్ అవ్వట్లేదు. అసలు ఏమైంది దీనికి? అరే, జేసీబీతో గుద్దుతున్నానబ్బా, దేంతోని కాదు. జేసీబీతో ట్రై చేసినా కూడా ఏం కావట్లేదు. ఒక పని చేద్దాం అంతేడు బాబు, కొంచెం సైడ్కి వెళ్ళు. అది ఇప్పుడు లేపా. ఎవరి కోసం లేకదో నేను చూస్తాను. జోయ్. ఏంటిదే, ఎంత ట్రై చేసినా అవ్వదేంటి అందుకడే బాబు? నువ్వేమైనా సరిగా పెట్టట్లేదా? నీకు అసలు ఏది చేత కాదు. ఇంకొంచెం సైడ్కి వెళ్ళి గుద్దా. అమ్మా, ఏంటి అందుకడే బాబు, ఏమైంది నీకు? కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, లేకపోతే పైనుంచి ఏమైంది ఏమైంది ఏమైంది? కూల్ 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 కూల్. ఏంటే, నన్ను దిగిపోమంటావు ఎక్కడి నుంచే? నిన్ను దిగిపోమండం కాదు, నేనే దిగిపోతా. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. జేసీబీతో ట్రై చేసినా కూడా అసలు మూవ్ కూడా కావట్లేదు. ఏమైంది? పొద్దున్నుంచి ఎక్కడే ఉంది అసలు. చిన్నగా మూవ్ చేద్దాం అనుకున్నా కూడా మూవ్ అవ్వట్లేదు. ఈ టైంలో ఎవడు కాలు? అరే, అన్నోన్ నెంబరా? హలో, ఎవరు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఏ మాత్రం మాట్లాడకుండా శ్రద్ధగా విను. నువ్వు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ బఫెలో కార్ని ఓపెన్ చేయాలంటే నీ వల్ల కాదు. అది సాదా సీదా కార్ కాదు, అది కార్ బంకర్. దాన్ని ఓపెన్ చెయ్యాలి అంటే నువ్వు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మన లాస్ సెంటోస్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు, ఆయనని ది మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ మెంబర్స్ అయినటువంటి ఎంసీ గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ గారిని కాపాడాలి. అదే నీ మొదటి టాస్క్. ఆయనని కాపాడిన తరువాత ఇంకొక టాస్క్ కూడా ఉంది. అదేంటంటే, ఒక అమ్మాయి మన లాస్ సెంటోస్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, అదే వాటర్ ఫాల్స్ దగ్గర, ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గర ఆమె చాలా అంటే చాలా ప్రమాదంలో ఉంది. ఆమెని నువ్వు రెస్క్యూ చేయాల్సి ఉంటుంది. ఆ పని గనక చేసావంటే ది మోస్ట్ వాంటెడ్ అయినటువంటి ఈ యొక్క బంకర్ని నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు. ది మోస్ట్ వాంటెడ్ అని ఎందుకన్నానో తెలుసా? ఈ బంకర్లో నువ్వు ఇప్పటికొచ్చి చూడనటువంటి చాలా అంటే చాలా పెద్ద ప్రైజ్ పూల్ ఉంది. నీకు ఓకే అనిపిస్తే మాత్రం వెళ్ళు, నేను చెప్పినటువంటి టాస్క్స్ని కంప్లీట్ చేయి. ఇంతకీ నువ్వెవరు? అరే, కాల్ కట్ చేశాడు. అరే, మన కార్ నార్మల్ కార్ కాదా, ఒక బంకర్ అంటారా షించాన్?
అందుకని చెప్పేసి మనం ఎంత ట్రై చేస్తున్నా కూడా మూవ్ కూడా కావట్లేదు. అయినా కూడా ఇది బంకర్ అని చెప్పేసి ఎవడో చెప్తే ఎలా నమ్మను? ఏదో 2 టాస్క్‌లు కూడా చెప్పాడు. ఎవరో అమ్మాయిని కాపాడాలంట, ప్రెసిడెంట్ గారిని కూడా కాపాడాలంట. అప్పుడు మనకు ఒక మంచి ప్రైజ్ పూల్ వస్తుందంట. అయ్యా సూపర్ సూపర్, ప్రైజ్ పుల్ అందుకే బాబు ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. మనం ఎవరైనా సరే కాపాడేద్దాం. ఏముంది, ఒకవేళ అది నిజం అనుకో నిజంగానే కాపాడతావు, లేదు అంటే అక్కడి నుంచి వచ్చేయి. ఎందుకంటే ఫస్ట్ టైం కారు బంకర్ అని చెప్పేసి వింటున్నాను. అందుకే బాబు నేనైతే చాలాసార్లు సీక్రెట్ బంకర్ చూశాను, కానీ కారు కింద బంకర్ ఉండడమా, వామ్మో, కార్ని ఇలా పైకి లేపగానే బంకర్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలని ఉంది, ఆ ప్రైజ్ పూల్స్ ఏంటో గెలవాలని ఉంది. ప్లీజ్ అంతకుడు బాబు నా కోసం ప్రెసిడెంట్ గారు నిన్ను ఆ అమ్మాయిని కాపాడే. పాపం చాలా అంటే చాలా ప్రమాదంలో ఉన్నారు కదా వాళ్ళు. సరే సరే, నాకేం పర్వాలేదురా. కాకపోతే ఇది నిజమా కాదా అని చెప్పేసి ఒక డౌట్ ఉందంతే. సరేలే, నువ్వైతే ఇక్కడ ఉండు, నేను ఈ టాస్క్స్ అయితే కంప్లీట్ చేస్తా. ఒకవేళ బంకర్ ఓపెన్ అయిందంటే మాత్రం కాల్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకు, ఓకేనా? ఓకే గాయ్స్, చూసారు కదా, ఇందాక నుంచి మనం తన్నుకుంటూనే ఉన్నాం, కానీ ఆ కారు మాత్రం మూవ్ కూడా కావలేదు. సో రీజన్ వచ్చేసి ఈ యొక్క బంకర్. అది గనక నిజమైందంటే మాత్రం మనమైతే నిజంగానే చాలా అంటే చాలా గొప్ప ప్రైజ్ పూలే చూడొచ్చు. సో ముందు అది నిజమా కాదో తెలియాలంటే ఆ యొక్క ఎంసీ గ్యాంగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం. ఓకే, ఎంసీ గ్యాంగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనుకుంటా. కొంచెం సైడ్కి వెళ్ళి వాళ్ళనైతే మనం ముందు టార్గెట్గా పెట్టుకోవాలి. డైరెక్ట్గా దూకేసామంటే మనకే చాలా అంటే చాలా డేంజర్. సో ముందుగా వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఒక చిన్న ప్లాన్ అయితే గీసుకుందాం. సో అప్పుడు ఏ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలో చూసుకోవచ్చు. ఓకే, ఇదే అనమాట వాళ్ళ బేస్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ అయితే వేయాలి. కింద అయితే వాళ్ళు ఎవరు కనబడట్లేదు, కొంచెం చూద్దాం. ఓకే, ఆ ఎదురుగా చూసారు కదా, అక్కడైతే ఒక 4 మెంబర్స్ అయితే ఉన్నారు. కింద కూడా ఒక 4-5 మెంబర్స్ అయితే ఉన్నారు. బహుశా ఇక్కడే అనుకుంటా. అరే, మిడిల్లో వచ్చేసి ప్రెసిడెంట్ గారు, అది మోకాలు వేసినట్టయితే కనిపిస్తుంది. మేబీ అయ్యి ఉండొచ్చు. మనమైతే కాస్త ముందుకైతే వెళ్దాం. ఇక్కడైతే గ్యాంగ్ మెంబర్స్ అందరూ చుట్టుముట్టారు కదా, మనం వెళ్ళినా కూడా వాళ్ళ మధ్యలో అయితే ఇరుక్కుపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రేకుల సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. సో ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మెల్లగా వాళ్ళని అయితే టార్గెట్గా పెట్టుకున్నామంటే ఈజీగా వాళ్ళని అయితే ఫినిష్ చేసేయచ్చు. ఇదైతే నాకు ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సైడ్ నుంచి వెళ్ళానంటే మాత్రం ఎవరు చూడను కూడా చూడరు. సో ఓకే, ఓ నో వే, సౌండ్ అయితే వస్తుందని చెప్పేసి అనుకున్నా, బట్ సౌండ్ అయితే రాలేదు. ఓకే, ఈ సైడ్ నుంచి అయితే వెళ్దాం. మనకైతే ప్రెసిడెంట్ గారు వచ్చేసి ఆ సైడ్ అయితే కనిపించారు. ఎగ్జాక్ట్గా నేనైతే చూడలేదు, బట్ మోకాలు వేసినట్టయితే అనిపించింది. బహుశా మేబీ ప్రెసిడెంట్ గారేమో అని చెప్పేసి నా యొక్క అనుమానం. చూద్దాం. మనమైతే ఈ బ్యాక్ సైడ్ నుంచి అయితే మెల్లగా వెళ్దాం. ఒక్కడు దొరికినా సరే, ఒకరినో ఇద్దరినో చాలా అంటే చాలా ఈజీగా ఫినిష్ చేసేయచ్చు అనమాట. సో మెల్లగా వెళ్దాం. ఇక్కడైతే ఎవడూ కనబడట్లేదు. వీళ్ళైతే ఎంతైనా గ్యాంగ్స్టర్స్ కదా, ఎంతైనా గ్యాంగ్ మెంబర్స్ కాబట్టి మట్టి బుర్రోళ్ళే ఉంటారు. చుట్టూరు వస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళైతే చూస్తారో లేదో కూడా నాకైతే ఐడియా లేదు. చూసారు కదా, ఓన్లీ బేస్ మిడిల్లోనే అందరూ కాపలా కాస్తున్నట్టున్నారు. అరే, ఇందాకలు ఇక్కడ ఒక నలుగురు అయితే ఉండాలి కదా, ఎటు వెళ్ళిపోయారు వాళ్ళు? నో వే, మనం వచ్చినట్టు ఏమైనా తెలిసిందా? ఓ, ఇక్కడైతే ఉన్నారు. మేబీ వాళ్ళే అనుకుంటా. ఎస్, 1 2, ఎస్, మనమైతే 2 మెంబర్స్ని అయితే ఫినిష్ చేసాం. చెప్పాను కదా, మినిమం ఒక 2 మెంబర్స్నైనా ఈజీగా లేపేయచ్చు. మనం బ్యాక్ సైడ్ నుంచి రావడం బట్టే వాళ్ళైతే అలర్ట్గా లేరు కాబట్టి చాలా ఈజీగా ఫినిష్ చేసాం. ఓకే, ఇంకెవడూ కనబడట్లేదు. వీళ్ళందరూ కొంచెం దాగుడు మూతలు ఆడడానికి అయితే రెడీగా ఉన్నారనుకుంటా. ఓ, రైట్ సైడ్ వచ్చేసాడు వీడు. ఏంట్రా రే, డైరెక్ట్గా అటాక్ చేయండిరా. ఇలా దాగుడు మూతలు ఆడడం కాదు. నేనంటే ఒక్కడిని వచ్చాను కాబట్టి సో ఇలానే అటాక్ చేస్తా. కానీ వాళ్ళు కూడా అలా ఎందుకు చేస్తారులేండి, వాళ్ళు కూడా ప్రాణాల మీద ఆశలు ఉన్నోళ్ళే కదా. సో డైరెక్ట్గా అటాక్ చేయడానికి అయితే ఎవడు నచ్చుకోడు. ఓకే, ఫైనల్లీ మనం ఒక 3-4 మెంబర్స్ని అయితే ఫినిష్ చేసేసాం. ఇక్కడ వచ్చేసి ఇంకెవడూ కనబడట్లేదు. మెల్లగా వెళ్ళాలి. మనకైతే ప్రెసిడెంట్ గారు ఎదురుగా కనిపించారు కదా, సో ఈ పైనుంచి ఎక్కేసి వెళ్దాం. మనకు ఒక్క చిన్న కవర్ దొరికినా సరే వాళ్ళని అయితే ఆ కవర్ యూజ్ చేసుకొని టపాటప్ లేపేయచ్చు అంతే. కానీ వాళ్ళు ఎవరూ రాలేదనుకుంటా. బహుశా మనం వాడినటువంటి వెపన్ సౌండ్ వినబడలేదేమో. ఓకే, నేను చెప్పిందే నిజమైంది. ఎదురుగా వచ్చేసి వాళ్ళైతే ఉన్నారు. మిడిల్లో కూడా మన ప్రెసిడెంట్ గారు అయితే ఉన్నారు. మొత్తం 6 మెంబర్స్ అయితే ఉన్నారబ్బా. ఓకే, సిద్ధంగా ఉన్నారు కదా,
మనమైతే మంచి కవర్లో అయితే ఉన్నాం. ఇంకా లేట్ చేయకుండా ఈ 6 మెంబర్స్ని అయితే లేపేద్దాం. ఓకే 1 2 3 ఓకే 4 కమాన్ లెట్స్ గో. మనకైతే ఒక్క బుల్లెట్ కూడా తగలట్లేదు. చూసారు కదా, నేను తీసుకున్నటువంటి కవర్ పర్ఫెక్ట్ కవర్ అనమాట. ఎస్, ఫైనల్లీ 6 మెంబర్స్. ఓ, గుండుగడ బతికే ఉన్నాడు ఇంకా. ఎస్, ఫైనల్లీ మనమైతే 6 మెంబర్స్ని అయితే ఫినిష్ చేసేసాం. ప్రెసిడెంట్ గారు ఒక్కడే ఉన్నారు అక్కడ. ఓకే, ప్రెసిడెంట్ గారు మాత్రమే ఉన్నారు అక్కడ, ఇంకెవ్వరూ లేరు. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇక్కడ నుంచి తొందరగా ఓరి నాయనో, ఏంద్రా గొర్రెల మందర అంతమంది వచ్చారు. ప్రెసిడెంట్ గారు వచ్చేయండి అర్జెంట్గా, గ్యాంగ్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చా. అమ్మయ్యా, ప్రెసిడెంట్ గారు కూడా నా మాట అయితే చాలా అంటే చాలా స్పీడ్గానే ఉన్నారు. కమాన్ కమాన్, తొందరగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఈ కార్ అయితే బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా, మనకైతే ఒక్క బుల్లెట్ కూడా తగలట్లేదు. రండ్రా, ఇంతవరకు ఏదో గుంపులుగా వచ్చేసి మమ్మల్ని ఏదో చేసేద్దామని చెప్పేసి అనుకున్నారేమో, బట్ జస్ట్ మిస్లో తప్పించుకున్నా. ఓకే, కమాన్ కమాన్ కమాన్, రివర్స్ గేర్లో ఇది కూడా తీసుకోండి. ఎస్, ఫైనల్లీ అందరినీ ఫినిష్ చేసేసాం. మరి అందరినీ చేద్దాం అనుకున్నా కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయన్ని కాపాడడమో మన యొక్క లక్ష్యం అనమాట. ఓకే ప్రెసిడెంట్ గారు, మీరంతా ఓకే కదా? మీరేం వరీ కాకండి, నేనైతే మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే వచ్చాను. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది, ఇది నిజం కాదేమో అని చెప్పేసి అనుకున్నా కానీ బట్ నిజంగానే మిమ్మల్ని అయితే కిడ్నాప్ చేశారు. ఓకే, ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే డ్రాప్ చేసేస్తా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు గనక ఇప్పుడు రాలేదు అంటే మాత్రం నా పని అయిపోయి ఉండేది. ఏం మాట్లాడుతున్నారు సార్? నా యొక్క కర్తవ్యం ఏంటి? మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా కాపాడడమే. ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా కాపాడకపోతే ఎలా చెప్పండి? నాకు ఇన్ఫర్మేషన్ ఇలా తెలిసిందో లేదో వెంటనే వచ్చేసా. సరే ప్రెసిడెంట్ గారు, మీరైతే ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ ఉండడం కూడా మంచిది కాదు. నేను కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పని మీద అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఏంటి తమ్ముడు ఆ ఇంపార్టెంట్ పని? అదే కాకుండా వస్తున్న దారిలో తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నావు ఏంటి? ఏమైనా అర్జెంటా? చెప్పు, ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తా నేను. అది మీకు చెప్పినా కూడా సరిగా అర్థం కాకపోవచ్చు, బట్ ఒక అమ్మాయిని అయితే రెస్క్యూ చేయాలి సార్. ఏంటంటే వాటర్ ఫాల్ దగ్గర బ్రిడ్జ్ ఉంది చూసారా, ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే ఆమె చిక్కుకుపోయిందనమాట. సో ఆమెని రెస్క్యూ చేయాలి. సో నేను అర్జెంటుగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఏంటి, అమ్మాయిని రెస్క్యూ చేయాలా? అంతే కదా, వాటర్ ఫాల్ బ్రిడ్జ్ ఆ లొకేషన్ నాకు కూడా తెలుసు. ఇప్పుడే ఒక కాల్ కొడతాను, వెళ్ళు, ఏం కాదు. వద్దు వద్దు సార్, అంటే ఈ టాస్క్ నేనే చేయాలి సార్. మీరు ఇలా వేరే వాళ్ళని పంపించి అలా కాపాడినా కూడా నా టాస్క్ అవుతుందో లేదో కూడా నాకు డౌటే. అందుకని చెప్పేసి నేను చేస్తేనే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని కాపాడడం కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది నా టాస్క్ సంబంధించి అనమాట. సో నా యొక్క బంకర్ ఓపెన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క టాస్క్స్ అయితే చేయాలన్నమాట. మీకు ఆ బంకర్ గురించి సరిగా చెప్పినా కూడా అర్థం కాకపోవచ్చు, అందుకనే చెప్పలే. సరే తమ్ముడు, ఏం పర్వాలేదు, వేరే వాళ్ళ హెల్ప్ ఏం తీసుకోవసరం లేదు. కానీ నా దగ్గర ఒక హెలికాప్టర్ ఉంది, ఆ హెలికాప్టర్ యూజ్ చేసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెస్క్యూ చేయి. నువ్వే చేసినట్టు ఉంటుంది, ఇంకా నీకు ఆ గిల్టు ఉండదు, అలానే నీ పని కూడా అవుతుంది. ఓకేనా? ఏంటి, నిజంగానా? అయితే సార్ ఇప్పుడే వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ హెలికాప్టర్ నాకు ఇస్తా అని చెప్పేసి అన్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా అదే కావాలి తమ్ముడు. నీ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్. నా ప్రాణాలను కాపాడిన వాడివి ఈ మాత్రం చేయలేనా చెప్పు? ఇదే కాదు, ఏ సమయంలో ఏ హెల్ప్ కావాలన్నా సరే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ఈ అన్నున్నాడు. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకు, సరేనా? పద, మనమైతే ముందుగా హెలిప్యాడ్ ఉన్నటువంటి లొకేషన్కి అయితే వెళ్దాం. ఓకే, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను హెలికాప్టర్ డ్రైవ్ చేస్తున్నట్టు మీకు బాగానే తెలుసు సార్. నిజంగా ఎలా గెస్ట్ చేశారో ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? నీ గురించి నాకు చాలా అంటే చాలా ఐడియా ఉంది. నీ పేరు ఫ్రాంక్లిన్, లాస్ సెంటోస్కి చాలా అంటే చాలా మంచి చేస్తావని చెప్పేసి చాలా విన్నా. కానీ నాకైతే సరిగ్గా గుర్తు రాకపోవడంతో సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడే గుర్తొచ్చింది. సరే, నువ్వైతే హెలికాప్టర్ డ్రైవింగ్ చేయగలవు అని కూడా నాకు చాలా బాగా తెలుసు కాబట్టి నీకైతే ఇస్తున్నాను. నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు హెలికాప్టర్ అయితే యూజ్ చేసుకో, లేదు అంటే దీన్ని నువ్వే ఉంచేసుకో, నాకేం అవసరం లేదు. వావ్ సార్, నిజంగా హెలికాప్టర్ గిఫ్ట్ ఇస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దగ్గర ఉండి మీకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది, బట్ ఆ అమ్మాయిని అయితే రెస్క్యూ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, తొందరగా మనమైతే ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి లొకేషన్ వచ్చేసి వాటర్ ఫాల్ అండ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ అయినటువంటి లొకేషన్.
అండ్ ఆ ప్లేస్లో అమ్మాయి ఎలా చిక్కుకుందో ఏంటో. బహుశా నాకు తెలిసినంత వరకు ఆమె టూరిస్ట్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నాను. నార్మల్గా మన లాస్ సెంటోస్లో ఉన్న వాళ్ళకైతే అక్కడ తెలుసు, అక్కడికి వెళ్తే ఎక్కడ డేంజర్, ఎక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం తెలుసు. సో మేబీ ఈమె టూరిస్ట్ అనుకుంటా. ఓకే, ముందుగా వచ్చేసి మనమైతే వాటర్ ఫాల్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీని గుండా మనమైతే వెళ్ళాలి. ఓ ఓ కంట్రోల్ కంట్రోల్. మనమైతే హెలికాప్టర్ బాగానే హ్యాండిల్ చేస్తున్నాం, కానీ ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి. తేడా వచ్చిందంటే వాటర్లో మునిగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. కానీ ఏ మాటగా మాట, ఇక్కడ ఈ రెండు కొండల మధ్యలో వాటర్ పై నుంచి ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటే ఏమన్నా మజా వస్తుందో తెలుసా. చాలా అంటే చాలా మజా వస్తుంది. ఓకే, బ్రిడ్జ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. అమ్మాయి ఎక్కడుందో ఏంటో. మేబీ ఆ అమ్మాయి అక్కడ ఏలబడుతూ ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, అమ్మాయి అయితే అనుకున్న విధంగానే వేలబడుతూ కనబడుతుందబ్బా. ఓకే, హలో ఎక్స్క్యూజ్ మీ, డోంట్ వరీ, ఇంకొక 5 minutes హోల్డ్ చేసుకుంటూ గట్టిగా పట్టుకోండి, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. గైస్ మీకు కనిపించిందా, ఆమె ఆ బ్రిడ్జ్ కింద ఏలబడుతూ కనబడుతుంది అనమాట. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా పార్కింగ్ అయితే చేయాలి. ఓ ట్రైన్ అయితే వస్తుంది, కొంచెం దీన్ని అయితే వెళ్ళనిద్దాం. ఎక్కడ పార్క్ చేద్దాం? మనమైతే కొంచెం మంచి ప్లేస్లో పార్క్ చేసి అమ్మ ఏ పొజిషన్లో ఉంది ఏంటని చెప్పేసి మొత్తం క్లియర్గా చూడాలి. అది చూసిన తర్వాత అప్పుడు ఆమెనైతే రెస్క్యూ చేయాలి. ఎందుకంటే ఏ మాత్రం చిన్న తేడా అయినా సరే ఆమె అయితే కింద పడిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకనే కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే మేడం, మీరైతే వరీ కాకండి, నేనైతే వచ్చేసాను, కాస్త ఓపిక పట్టండి. ఓకే, మనమైతే ఇప్పుడు కొంచెం ఈ సైడ్కి వెళ్ళి చూద్దాం. ఒక డ్రోన్ వేసి చూసామనుకోండి తెలిసిపోతుంది. మేడం మీరు బాగానే ఉన్నారు కదా, అంటే కొంచెం పర్ఫెక్ట్గా గ్రిప్ పట్టుకొనే ఉన్నారు కదా, అలా ఉన్నారు అంటే మాత్రం 5 minutesలో మిమ్మల్ని అయితే రెస్క్యూ చేసేస్తా. ఓకే గాయస్, మనమైతే ముందు ఆవిడ పొజిషన్ అయితే ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి. మీరైతే చూసుకోవచ్చు, కింద అయితే ఉన్నారనమాట. అదిగోండి, ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ఉన్నారు. ప్లీజ్ హెల్ప్ చేయండి, హెల్ప్. దగ్గరగా 1/2 hour నుంచి నేను ఇక్కడే ఉన్నాను, కింద పడిపోతే చస్తానేమో. హెల్ప్ హెల్ప్. ఓ మై గాడ్, చాలా భయంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు తొందరగా హెలికాప్టర్ తీసుకుని రండి ఇక్కడికి, లేకపోతే నేను కింద పడిపోయేలా ఉన్నాను, గ్రిప్ కూడా జారిపోతుంది. ఓకే మేడం, ఓకే, డోంట్ వరీ, నేను మిమ్మల్ని రెస్క్యూ చేయడానికే వచ్చాను. మీరు అదే పొజిషన్లో అలానే ఉండండి, ఎక్కువగా ఊగినా కూడా అది తెగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, తొందరగా వెళ్ళి మనమైతే రెస్క్యూ చేయాలబ్బా. ఆమె యొక్క పట్టు కూడా జారిపోతుందని చెప్పేసి అంటున్నారు. మేడం మీరైతే అదే పొజిషన్లో ఉండండి, అస్సలు మూవ్ కూడా కాకండి. మీరు అలా మూవ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మేడం, మీరు అర్జెంటుగా ఈ యొక్క హెలికాప్టర్ మీదకైతే దూకండి, తొందరగా తొందరగా. ఓకే నైస్, సూపర్ మేడం, నిజంగా పర్ఫెక్ట్గా అయితే దూకారు. వావ్, నిజంగా మీరు టూరిస్ట్ అంటే ఇప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాగా నమ్మబుద్ధి వేస్తుంది. మీరైతే ఇటువంటి సిచ్యువేషన్లో చాలా అంటే చాలా ఫేస్ చేశారనుకుంటా. నిజంగా హెలికాప్టర్ మీదకి ఇంత మంచి స్టంట్ చేయడం చూడడం చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా అంటే చాలా భయంగా ఇందాక నుంచి ఉన్నాను కదా, అందుకని చెప్పేసి ఇలా దూకేశాను అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కూడా కాస్త భయంగానే ఉంది, పైన ఇలా కూర్చొని ఉన్నాను కానీ పడిపోతానేమో చెప్పేసి చాలా భయంగా ఉంది. అమ్మయ్య, కొంచెం చూసుకొని జాగ్రత్తగా ల్యాండ్ చేయండి, తేడా వచ్చిందంటే ఇక్కడికిక్కడే పడి చచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అమ్మయ్యా, మొత్తానికి మీరైతే సేఫ్గా ల్యాండ్ అయితే అయిపోయారు మేడం. నిజంగా మిమ్మల్ని రెస్క్యూ చేయగలను అని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఫైనల్లీ మిమ్మల్ని అయితే రెస్క్యూ చేసేసా. మీకేం కాలేదు కదా, ఇందాక నుంచి పాపం అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. మీకేమైనా అవుతుందని చెప్పేసి చాలా అంటే చాలా భయపడ్డాను మేడం. కానీ దగ్గరికి రాగానే ఏమన్నా స్టంట్ చేశారు అసలు, సూపర్. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోగలరా, లేకపోతే ఏమైనా వెహికల్ తీసుకురమ్మంటారా? లేదు లేదు, నేను నా వెహికల్ తెచ్చుకున్నాను, ఆల్రెడీ అది కిందే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే కాకుండా మా ఆయన కూడా సిటీలోకి వెళ్ళారు ఏదో తీసుకురావడానికి, నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పేసి అన్నారు. వామ్మో, ఆయన కనుక నన్ను ఈ సిచ్యువేషన్లో చూసుంటేనా చాలా అంటే చాలా భయపడేవారు. భయం ఏంటి, ఈ పాటికి ఆయన ఏమైపోయేవారో ఏంటో.
కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా యొక్క ప్రాణాలు కాపాడినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ కలుద్దాం, సరేనా? ఆ, ఆ, ఓకే ఓకే మేడం, ఖచ్చితంగా కలుద్దాం. ఇప్పుడు మాత్రం నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పని అయితే ఉంది. సో ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా కష్టమే. ఓకేనా మేడం, మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే మేడంని అయితే రెస్క్యూ చేసేసాం. ఓ ఓ కంట్రోల్ కంట్రోల్, హెలికాప్టర్ కాస్త అదుపు తప్పింది అనుకుంటా. అంటే ఇందాకల బ్రిడ్జ్ దగ్గర తగిలించేసాం కదా, ఆ వింగ్స్ తగలడం వల్ల మేబీ అలా అవుతుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి మన యొక్క కార్ని అయితే ఓపెన్ చేయడమే. ఓకే, ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ముందుగా మన యొక్క హెలికాప్టర్ అయితే ల్యాండ్ చేసుకుందాం. ఎస్, పర్ఫెక్ట్గా ల్యాండ్ చేసాం. ఈ యొక్క హెలికాప్టర్ మనదే అని చెప్పేసి మన షించాన్ గడికి చెప్పామనుకోండి, వాడి ఆనందానికైతే అస్సలు హద్దులే ఉండవు. షించాన్, ఓ ఇక్కడే ఉన్నావరా? పాపం నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు అనుకుంటా. రేయ్, ఫైనల్లీ మన యొక్క టాస్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ అమ్మాయిని కూడా రెస్క్యూ చేసేసాను. మనకి ప్రెసిడెంట్ గారు హెలికాప్టర్ కూడా గిఫ్ట్ ఇచ్చారా. వావ్, సూపర్ సూపర్. ఇంకెందుకు అంతగడ బాబు, లేట్ చేయకుండా కార్ని ఓపెన్ చేసాయి. నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఓకే, నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. లెట్స్ గో. ఆవ్, కార్ని అయితే నేను బాగానే లిఫ్ట్ చేయగలిగాను. లోపల బంకర్ నిజంగానే ఉంది. వావ్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఓకే, సంథింగ్ పోర్టల్లోకి అయితే వచ్చామన్నమాట. మన యొక్క కార్ కింద బంకర్ని ఓపెన్ చేసి పోర్టల్లోకి అయితే వచ్చాం. అరే, ఇక్కడ గరాజ్ డోర్ ఉందేంటి? ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఆగండి. ఓ మై గాడ్, వావ్. రే పొట్టడా, ఒకసారి రారా, ఇక్కడ ఏమున్నాయో చూడు. మనమైతే ఒక సాదా సీదా బంకర్లోకి అయితే రాలేదు. వావ్, ఎక్కడ చూసినా సరే మొత్తం స్పోర్ట్స్ కార్ అండ్ సూపర్ కార్లు రచించాన్. వావ్, అంతగడ బాబు, ఏంటి నిజంగానే సూపర్ కార్లా? వావ్, నాకైతే తొందరగా అవన్నీ చూడాలనిపిస్తుంది. మన పక్కన చూసావా, రెడ్ కారు అలానే బ్లాక్ కారు. ఇవన్నీ రేస్ ట్రాక్ దగ్గర యూజ్ చేసేటువంటి కార్లు అనుకుంటా. మొత్తం అర్జెంటుగా చూద్దాం అంతగడ బాబు. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. బాబా బాబా బాబా, ఒక్కొక్క కారు చూడు ఎలా ఉందో. ఆహా, మామూలుగా ఉండదు రచించాన్. చూడు, మొత్తం కార్స్ అన్ని ఎలా మెరిసిపోతున్నాయో కలర్ఫుల్గా. అలానే స్పోర్ట్స్ కారు, సూపర్ కార్లు, ఎస్యూవి కార్స్. ఎస్యూవి లేదనుకుంటా, మేబీ అన్ని సూపర్ కార్స్ అనుకుంటా. పాబ్బా 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 గాయస్, వీటి నేమ్స్ అయితే మనకి మొత్తం తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్స్ మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం లగ్జరీగా అయితే ఉన్నాయన్నమాట. అన్ని ప్రీమియం సూపర్ కార్సే. ఆ ఎదురుగా ల్యాంబోర్గిని ఉంది, ఇక్కడ ఎల్లో కార్, అలానే గ్రీన్ కార్. వావ్, ఏమన్నా ఉన్నాయి అసలు. అంతేకాదు బాబు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం నీ వల్లే. మన ప్రెసిడెంట్ గారికి అలానే ఆ అక్కని రెస్క్యూ చేసావు కదా, అందుకనే మనం ఇంత మంచి సూపర్ కార్స్ అయితే గెలుచుకోగలిగాం. చూడు, నిజంగా మన కార్ కింద ఇన్ని కార్లు ఉంటాయని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఒక్క కార్ని ఓపెన్ చేయడం వల్ల ఎన్నో కార్లు చూసాం. నిజంగా ఇవన్నీ మనమే అంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ? అందుకని బాబు, ఇక్కడ మన బఫెలో కార్ కూడా ఉంది చూడు. కొంచెం దగ్గరికి జూమ్ చేసి చూడు, మొత్తం కార్ అంతా ఎగ్జాక్ట్గా మనలానే ఉంది. మన బంకర్ కార్ వచ్చేసి ఇదే కదరా, అందుకని చెప్పేసి స్టార్టింగ్లోనే పెట్టారనుకుంటా. వావ్ గాయస్, మళ్ళీ ఒకసారి చూడండి, కార్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి అదుర్స్ అనమాట. నాకైతే ఎవ్రీ సింగిల్ కార్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చాయి అని చెప్పేసి అంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఓకే ఓకే, వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వంతు. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంతవరకు ఎవరైతే లైక్ చేయలేదో అర్జెంట్గా లైక్ చేసుకోండి. ఓకేనా? చేసుకున్నారు కదా, మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. టాటా, బాయ్ బాయ్.